నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. అడ్వర్స్ పొజిషన్ అంటే ఏమిటి? లేదా ఒక వ్యక్తి ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు లేదా ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు ఉంటే ఆ యొక్క భూమి అతనిదే అవుతుందా? దానికి మనం చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఒక వ్యక్తి ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు లేదా ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు ఉన్నట్లయితే అడ్వర్స్ పొజిషన్ కింద ఈ యొక్క డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ యొక్క భూమిని స్వాధీనపరచుకునే హక్కు ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. కానీ ఆ వ్యక్తి ఈ యొక్క డిక్లరేషన్ సూట్ వేసుకునే ముందు ఎప్పుడు కూడా అతని పైన ఎలాంటి కాంప్లైంట్స్ ఉండకూడదు. అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఓనర్ నుంచి అతని పైన ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి దావాలు గానీ, ఏమైనా పిటిషన్స్ గానీ ఉండకూడదు. లేదా అతను ఓనర్ కూడా అతన్ని ఎప్పుడు కూడా ఎదిరించినట్టు గానీ, లేదా ఆ ఊర్లో లేదా ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఓనరు ఈ భూమి నాది అని ఇతరులకు చెప్పినట్టు గానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు ఉన్నట్లయితే అతనిదవుతుంది. అలాగే 30 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఈ 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి అనగా ప్రభుత్వం అసైన్‌మెంట్ ల్యాండ్ అని చెప్పి అర్థం. అంతేగాని ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ భూములు గానీ, లేదా దేవాదాయ శాఖ భూములు గానీ, అటవీ శాఖ భూములు గానీ, పార్కులు గానీ, లేదా నదులకు సంబంధించిన ల్యాండ్‌లు గానీ, చెరువులకు సంబంధించిన కుంట ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌లు గానీ, ఇలాంటి ఎప్పుడు కూడా 30 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాలున్నా అతనికి చెందవు. అంటే ఈ యొక్క అడ్వర్స్ పొజిషన్ కింద ఈ యొక్క డిక్లరేషన్ సూట్ వేసుకోవాలన్నప్పుడు మాత్రం 30 సంవత్సరాలు ప్రభుత్వ అసైన్‌మెంట్ ల్యాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే అతనికి వస్తుంది. మీరు పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క క్రింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వీడియోను చూడండి. థాంక్ యూ.